చూడండి అమ్మ వేరే లెవెల్ వచ్చింది అమ్మ, ఫీలింగ్ వేరే ఉంది బ్రో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది 15 minutesలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఇప్పుడు కలుసుకున్నాము. లాంగ్ వీడియో డైలీ తీద్దాం అనుకున్నాను కానీ అసలు నాకు టైం సరిపోవట్లేదు. షార్ట్ వీడియోస్కే అటు ఇటు టైం అయిపోతుంది నాకు. సో ఈరోజు మన దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ అయితే వచ్చింది. సో దాన్ని మేము యూజ్ చేస్తున్నాము. సో దానివల్ల మాకైతే మంచి యూజ్ ఉంది, టైం సరిపోతుంది. సో అది ఏంటనేది చూపెడతాను చూడండి. ఏంటంటే మేము జిమ్కి వెళ్తున్నాం కదా రోజు మార్నింగ్. ఈ ఎగ్స్ అనేటివి బాయిల్ చేసుకొని తినేలోపు బాగా టైం అయిపోతుంది మాకు. సో దానికోసమని ఒక ఎగ్ బాయిల్డ్ కుక్కర్ అయితే ఆర్డర్ చేశాము. సో ఈరోజు మాకు ఆ ఆర్డర్ అయితే వచ్చింది. అది ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాము. సో అదే మీకు చూపించబోతున్నాను. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ ఇది నిన్ననే వచ్చింది. సో మేము ఆల్రెడీ ట్రై చేసాము. సో మనకైతే టైం బాగా సేవ్ అవుతుంది. ఒక 10 minutesలో బాయిల్ అయిపోతాయి. తినేసి మేము జిమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్, మన మినీ బ్లాగ్ లాగా మన మినీ ఎగ్ బాయిల్డ్ కుక్కర్ అయితే వచ్చేసింది. చూద్దాం రండి. సో ఇదే మన మినీ బాయిల్డ్, దీని పేరు ఇక్కడ రాసి ఉంది, ఎగ్ కుక్కర్. ఇది నిన్ననే వచ్చింది, ఏదో ఈరోజు వచ్చిందని ఏదో కవర్ చేసినాం అట్లా. మీరు సబ్స్క్రైబర్స్ కాబట్టి ఈ చిన్న తప్పుని క్షమిస్తారని అనుకుంటున్నాను. సో ఇదే మన మినీ కుక్కర్. చూడండి ఎలా ఉందో. దీనికి వాటర్ అయితే ఇస్తాడు. సో ఇది 90 ml వరకు ఉంది. 90 ml కనిపిస్తుందా? 90 ml వరకు ఉంది. సో ఇది దానిపైన వేయచ్చు. దీనికి 2 హోల్స్ ఉన్నాయి చూడండి. మనం ప్లగ్లో పెట్టుకోవడానికి స్విచ్ అయితే ఇచ్చిండు. ఇంకేంటంటే దీని మీద ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు. ఆమ్లెట్ బాగుంటుంది. సో ట్రై చేద్దాం మనం ఇప్పుడు. ఇదైతే చాలా బాగుంది. చూడండి దీనికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇది ఆన్ ఆఫ్ బటను. స్విచ్ అయితే మనకు దగ్గర పెట్టుకోవాలి. దగ్గర ఇట్లా పెట్టుకొని ఫస్ట్ దీంట్లో వాటర్ పోసుకోవాలి. దీంట్లో వాటర్ పోసుకున్న తర్వాత ఇది పెట్టేయాలి పైన. పెట్టేసిన తర్వాత ఎన్ని ఎగ్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 ఎగ్స్ అయితే దీంట్లో పెట్టేసుకొని ఇదైతే కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత ఇలా పెట్టేయాలి. ఈ బటన్ అయితే మనం ఆన్ చేసుకోవాలి. 10 minutesలో ఇది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోద్ది. సో అప్పుడు మనం తీసేసుకొని ఎగ్ పొట్టు ఉంటాయి కదా, తీసేసుకొని తింటే అయిపోద్ది సెట్. ట్రై చేద్దాము. ఒక 4 eggs అయితే ట్రై చేద్దాము, ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, చలో ఫైనల్లీ మనం కిందికి అయితే వచ్చేసాము. చూడండి మన ప్రయోగం ఎలా ఉందో. సో మనకు ప్లగ్ అయితే దగ్గర కావాలని ఈ మన చిన్న డబ్బా అయితే అక్కడ పెట్టేసాము, మనది దీన్ని. దాని తర్వాత క్యాప్, 90 ml వాటర్ అండ్ మన 4 eggs. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ 90 ml వాటర్ని దీంట్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మన ఎగ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 ఇంకా 4 5 6 7 ఇంకా 3 వస్తాయి కానీ అవసరం లేదు. ఒక 4 పెట్టుకుంటున్నాను. పెట్టేసిన తర్వాత మన అది క్యాప్ ఉంది కదా, 2 eyes క్యాప్, దీన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆన్ చేసుకోవాలి. లైట్ వచ్చిందా చూద్దాం. ఒక 10 minutes ఆగుదాం, చూద్దాం. చూడండి మన ఎగ్ బాయిల్డ్ కుక్కర్ ఎలా పనిచేస్తుందో. ఫ్రెండ్స్, ఇలా ఆవిరి వస్తుంది పైన, ఏం భయపడద్దు. చూడండి మనకు లోపల ఉన్న ఎగ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఆవిరికి. 10 minutes తర్వాత ఈ బటన్ ఉంది కదా, ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన ఎగ్ కుక్కర్ అయితే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది 10 minutes తర్వాత. సో ఇప్పుడు మనం దీన్ని అంటే చెక్ చేద్దాం ఎలా అయ్యాయి అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్విచ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. దాని తర్వాత తీద్దాం. చూడండి వాటర్ మొత్తం ఆవిరి, స్మెల్ వేరే ఉంది. వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు చిన్న గిన్నె తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఒకటి వేసుకోవాలి చల్లటి నీళ్ళల్లో, ఎందుకంటే ఇవి వేడి ఉంటాయి కదా. షాట్. ఓకే, నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి, కొన్ని కూడా లేవు.
కొన్ని ఉన్నాయి చూడండి. నీళ్ళు మనం 90 ml వేసినాం కదా, ఎన్ని ఉన్నాయి చూడండి. కొన్ని కూడా లేవు వాటర్. చూద్దాం ఎగ్స్ ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఫైనల్లీ మన కుక్కర్ ఎగ్ బాయిల్డ్ కుక్కర్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఎగ్స్ అయితే మంచిగా వచ్చినాయి. గ్యాస్ మీద ఎట్లా చేసుకుంటాము, సో దీంట్లో కూడా నార్మల్ అట్లా వచ్చేసింది. చూద్దాము మంచిగా బాయిల్డ్ అయినాయా లేదా ఎగ్స్. ఒక్కొక్క ఎగ్ కట్ చేసి చూపిస్తా, ఎందుకంటే మంచిగా అయిందా లేదా అనేసి. కింద పడ్డానికి కోవిద్దా. ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే వేరే లెవెల్ వచ్చింది. వేరే లెవెల్. మనం ఇంటికాడ కుక్కర్లో ఎలా చేసుకుంటున్నామో సేమ్ టు సేమ్ దిట్టు అట్టనే వచ్చింది. 10 minutesలో ఫుల్ రిజల్ట్. చూడండి, కనిపిస్తుందా ఎలా ఉన్నాయి. ఎల్లో ఎగ్ అండి అమ్మ, వేరే లెవెల్ వచ్చింది అమ్మ. ఫీలింగ్ వేరే ఉంది బ్రో. ఈరోజు మన మీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 10-15-20 minutesలో అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మన మొత్తం మీల్. సో తినేద్దాం ఇక. ఇంకేంటి ఆలోచన చేస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది 15 minutesలో. టైం సేవ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన ఎగ్ బాయిల్డ్ కుక్కర్ ఎలా ఉందో. మొత్తానికైతే సక్సెస్ఫుల్లీ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకొక విషయం అడగాలి, డైలీ వాకింగ్ రన్నింగ్ చేస్తున్నారా లేదా? అందరికీ థ్యాంక్ యూ. నేను కంటెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు. సో మళ్ళీ నన్ను చాలామంది గుర్తుపడుతున్నారు. అక్కడిక్కడ వెళ్తుంటే అడుగుతున్నారు, ఎంత వెయిట్ లాస్ అయినావు, ఏం తీసుకుంటున్నావు, డైట్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని. చాలామంది మా వాళ్ళే నన్ను అడుగుతున్నారు, మార్నింగ్ లేచి ఏం తీసుకోవాలి, ఎలా అంటే ఏం డైట్ మెయింటైన్ చేయాలని అడుగుతున్నారు. ఏం లేదు, సింపుల్ జీరా వాటర్ ప్లస్ చియా సీడ్స్. నేను వాకింగ్ చేసేటప్పుడు అయితే అంతే నేను ఏం తీసుకోకపోతుండేను. ఓన్లీ జీరా వాటర్ తీసుకొని పరిగడుపున నేను వాకింగ్ రన్నింగ్కి వెళ్తుండే. సో అక్కడ వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకొని ఇంటికైతే వస్తుండే. మన కౌటాలలో జిమ్ అయిన తర్వాత అయితే మార్నింగ్ తినకుంటే మాత్రం మనకైతే అక్కడ ఎనర్జీ అయితే ఉండట్లేదు. సో 4 eggs లేదా 2 banana, ఓట్ మీల్, 2 breads అలా తిని అలా వెళ్తున్నాను జిమ్కు. చేంజ్ అయ్యారు అని నాకు అర్థమవుతుంది. సో మా బావ ఇంకా చాలామంది నన్ను అడిగారు, మళ్ళా వాకింగ్కి వెళ్తున్నారు, జాగింగ్ వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన వల్ల ఒకరు చేంజ్ అయ్యారంటే అది సక్సెసే అన్నట్టు. సో మీరు కూడా చేంజ్ కావాలి నాతో పాటు. సో చూడండి, మన 100 days ఛాలెంజ్ చూస్తున్నారా లేదా కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. 100 daysలో మనం చేంజ్ అయ్యి చూపెడదాం. మన వల్ల అవుతుంది, సాధిద్దాం, అందరం సాధిద్దాం. నేను ఒక్కనే కాదు, నాతో పాటు మీరు కూడా ఉన్నారు అని భావిస్తున్నాను. సో నాతో పాటు మా కెమెరామ్యాన్ మా బాగున్నాడు. సో మా బావకు ఈ గుడ్లు ఇవ్వకుండా ఎట్లా ఫీల్ కాడా, నేను ఒక్కనే తినేస్తే ఎట్లుంటుంది. సో మా బావ కూడా మా కెమెరా ముందు వస్తున్నాడు. సో బావ వచ్చేసేయి. ఇక ఇంతసేపు కష్టపడ్డది మా బావ, అంటే ఆ సైడ్ ఉండే కెమెరా బ్యాక్ సైడ్. ఓకే, తినేస్తున్నావు. ఇట్రా ముంగటి, ఇట్రా, మనకు సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు మరి. మస్తు అయింది, చాలా బాగుంది. ఓకే బాబా, ఇది ఎట్లా అనిపిస్తుంది? గ్యాస్ మీద ఈజీనా లేకపోతే ఈ మిషన్ మీద ఈజీ అనుకుంటున్నావా? నాకైతే దీని మీదనే ఈజీ అనిపించింది. సో టైం సేవ్, టెన్షన్ ఏముండదు. మార్నింగ్ లేచిన తర్వాత పెట్టేసి వాష్రూమ్ అయిపోద్ది, బ్రష్ అయిపోద్ది, నువ్వు ఇక్కడ వచ్చేసరికి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి. దాన్ని ఆఫ్ చేసి మనం తీసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది, సింపుల్. బావది వెయిట్ లాస్, నాది వెయిట్ గెయిన్. కొంచెం బరువు ఉంది, తగ్గుతుంది. 100 days ఛానల్లో మొత్తం కవర్ చేసేద్దాం. కొంచెం సైడ్ ఫ్యాట్ ఉంది, కొంచెం ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ వచ్చింది. చాలు కానీ పోయిగా, మొత్తం నువ్వే తినేటట్టు ఉన్నావు. ఇక పో, ఇక చాలు. స్టార్ట్ చేసుకో. ఫ్రెండ్స్, ఇంకేంటంటే మేము డైలీ తిన్న తర్వాత నైట్ వాకింగ్కి వెళ్తాము.
సో వాకింగ్ వెళ్ళేటప్పుడు చాలామంది కనిపిస్తున్నారు మాకు. సో మమ్మల్ని చూసి వస్తున్నారా లేకుంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండి వస్తున్నారా అసలు నాకు అర్థమవుతలే, కానీ వస్తున్నారు వాకింగ్కి. తిన్న తర్వాత వాకింగ్కి వెళ్ళడం హెల్త్కి చాలా మంచిది. సో అది మన వల్ల కావచ్చు, వాళ్ళ సెల్ఫ్గా కావచ్చు, వెళ్తున్నారు కాబట్టి గుడ్ అనే చెప్పుకోవచ్చు. సో మీరు కూడా తిన్న తర్వాత వాకింగ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేవండి, హెల్తీగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే ఈ సొసైటీలో మనం తినేదంతా కల్తీ ఫుడ్. మనం ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు కాబట్టి సో ఉన్న రోజులు అయితే హెల్తీగా ఉండండి. సో ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించింది? కొత్తగా చూసేవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ముంగట మంచి కంటెంట్ అయితే వస్తుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాటి బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.